మీరేమన్నా చెప్పేది ఉంటే చెప్పేసేయండి. ఓకే సార్. ఓకే మరి ఈరోజు రెండో రోజు చిరాకు గురించి నిన్న చాలా వరకు చెప్పుకున్నాం. ఇంకొద్దిగా ఉంది ఈ రెండో రోజు కూడా చెప్పుకున్న తర్వాత దాని యొక్క పరిష్కారానికి మార్గము ఇంకో రోజు చెప్పుకున్నాం. ఈ రోజు రెండో రోజు ఇంకొంత తెలుసుకున్నాం. అసలు దీని గురించి ఏంటనేది ఇంకొద్దిగా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ కనీసం ఒక రోజైనా చిరాకు గురి కాకుండా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక రోజైనా చిరాకు గురి కాకుండా ఉండాలి. ప్రమాదకర విషయం శక్తి యొక్క ఎంతో ప్రధానమైన ప్రతిబింబాలను నాశనం చేస్తుంది. ఇది మన ప్రతిబింబాలని నాశనం చేస్తుంది. ఒక ప్రమాదకర స్ఫటికం గడ్డకట్టిన విష పదార్థము. ఒక ప్రమాదకర స్ఫటికం లాగా ఉన్నది గడ్డపట్టిన విష పదార్థం అత్యంత ప్రధానమైన ఫలితాలను స్పష్టంగా చేస్తుంది. ప్రమాదాన్ని పెరటి చెట్టుగా భావించకూడదు. ప్రమాదాన్ని పెరటి చెట్టుగా భావించకూడదు. దాని వాసన విస్తృతంగా వ్యాపించి ప్రవాహాలన్నిటినీ తగలబెడుతుందంట. కనుక చిరాకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మూర్ఖత్వం కాదు. చిరాకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మూర్ఖత్వం కాదు. దాని అర్థం ఏంటి? వైద్యంతో స్వస్థత గురించి సంకేతం. వైద్యంతో స్వస్థత గురించి సంకేతం. అన్ని పర్యాయాల వలనే ఈ పరిగణను కూడా అత్యల్పమైన దానితో ప్రారంభించాలి. శరీరం నుంచి మనోశక్తి ప్రసరిస్తుంది. ప్రమాదకరం అతి ముఖ్యమైన శక్తి ప్రతిబింబాలను నాశనం చేస్తుంట అని మాస్టర్ మౌర్య అంటారు. అందువల్ల నేను మనోప్రయోగాలు విఫలమవుతాయి. ఈ మనోప్రయోగాలన్నీ కూడా మనతో చేసే ప్రయోగాలన్నీ కూడా విఫలమవుతాయి. అత్యంత సమర్థులు మేధావులైన వారు కూడా ఇతరులను శిష్యపదం వైపు మళ్లించి అత్యంత సమర్థులు మేధావులైన వారు కూడా ఇతరులను శిష్యపదం వైపు మళ్లించి వారిలో సౌందర్యాన్ని వెలికి తీయలేరు. వారిలోని సౌందర్యం వెలికి తీయలేరు. వారి ప్రకృతిలో చిరాకు ప్రమాదకర విషయాలు వారిలోకి ఈ ప్రవాహాలు ప్రవహించకుండా నిరోధిస్తాయి. లేదా అది ఆ ప్రవాహాలను తిరస్కారం అయితే ఉదాసీనత మోసాలకు పాల్పడేటట్టు ప్రతికూల ఫలితాలు సృష్టిస్తుంది. నెక్స్ట్, గొప్ప దర్శనాలు గొప్ప ఉత్తేజం కలిగి ఉండటం సాధ్యమే అయినా గొప్ప దర్శనాలు గొప్ప ఉత్తేజం ఉండటం సాధ్యమైన నిస్సారమైన జీవితం గడపటానికి కారణ శరీరంలో పేర్కొన్న ప్రమాదకర విషయాలే. కారణ శరీరంలో పేర్కొన్న ప్రమాదకర విషయాలే. చిరాకు పడే సందర్భాలు తగ్గే కొద్దీ మీలోని సృజనాత్మకత పెంపొందుతుంది. చిరాకు లేని క్షణము సృజనాత్మకమైనది. అది అంతర్ సౌందర్యం. సత్యము, మంచితనాలు, వాస్తవీకరణ తమలో మెదిలే విషయం వారిని కలుషితం చేస్తున్న సహించటం వల్ల విజయపదములో ఉన్న గొప్ప కళాకారులు కూడా పతనమయ్యారు. ఈ రకంగా ఉంటే విజయపదములో ఉన్న కళాకారులు కూడా పతనమయ్యారు. కళను అనుకరించటం పాశ్చాత్య సంగీతాలు తీవ్ర శబ్దాలు కూడా పెద్ద మోతాదులో ప్రమాదకరాలు. పాశ్చాత్య సంగీతాలు కొన్ని తీవ్ర శబ్దాలతో ఉన్నవి పెద్ద మోతాదులో ప్రమాదకాలు. ఆ సంగీతం బారిన పడ్డవారు కూడా మాదక ద్రవ్యాలు, ఆ సంగీతాన్ని లో పడ్డవారందరూ కూడా ఏం ఉపయోగిస్తారంటే మాదక ద్రవ్యాలను ఉపయోగించి తమ చిరాకును జోకొడతారు. అది ఆ సంగీతం కంటే హానికరం, మరింత హానికరం. సంగీతం కన్నా కూడా మరీ హానికరం. అవన్నీ కలిసి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కొన్ని సినిమాలు కూడా ప్రమాదకరాలను ప్రోత్సహిస్తాయి. అందుకే ఆ దెయ్యం ఇంటి నుంచి తరిమి వెయ్యాలి అని మాస్టర్ మౌర్య అంటారంట. ఆ దెయ్యం ఇంటి నుంచి తరిమి వెయ్యాలని మాస్టర్ మౌర్య అంటారంట. ప్రమాదకర అంతరాత్మ యొక్క నిజమైన సృజనాత్మక చర్యను, సజీవతను వెల్లడించే రేడియో ధార్మికత నిరోధించడమే కాక శ్వేత శక్తులు ప్రవాహాన్ని కూడా వ్యక్తీకరిస్తుంది. మానవాళి మొత్తంపై ప్రమాద పొర కమ్మినప్పుడు అధిష్టాన శక్తులు కానీ అదుపు చేయగల శక్తులు కానీ మానవాళి నుంచి
సచేతన ప్రతిస్పందన వచ్చే పరిస్థితి సృష్టించలేవు, ఆ రకంగా సృష్టించలేవు. మానవ చరిత్రలో అనేక జాతులు. ఏంటి మేడం? కొద్దిగా సౌండ్ తక్కువగా వస్తుంది సార్. పిచ్ వస్తుందా, తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది సార్. ఇప్పుడు చూడండి మేడం. కొద్దిగా బెటర్ సార్. ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు ఎట్టుంది? కొద్దిగా పర్వాలేదు, ఇందాక మీద కొద్దిగా పర్వాలేదు. ఆగండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి మేడం, బానే ఉందా? బాగానే ఉంది సార్. మానవాళి నుంచి సచేతన ప్రతిస్పందన వచ్చే పరిస్థితి సృష్టించలేవు. మానవ చరిత్రలో అనేక జాతులు విచ్ఛిన్నమైన కారణం ఇదే. మానవ గ్రహాత్మకత ప్రమాదకర విషంతో కలవనప్పుడు మాత్రమే మహాత్ములు మహా ఉనికిని ఘనసూర్యుడు నక్షత్ర మండలాల ద్వారా మనపై వారి సందేశాలను నమోదు చేయటానికి ప్రయత్నిస్తారు. అంటే గ్రహాంతక ప్రమాదకర విషంతో కలవనప్పుడు, పైన గ్రహాల విషంతో కలవనప్పుడే మనకు అవన్నీ ప్రయత్నిస్తాయి. అనేక సమూహాల్లో, ఉపదేశ సమూహాల నుంచి లేదా సమావేశాల నుంచి చిరాకు దూరంగా ఉండాలన్న నియమం ఉంది. కనుక ఈ చిరాకు ఉన్నోళ్ళు దూరంగా ఉండాలని నియమం ఉంది. నాయకుడు సభ్యులతో మీకు ఎవరి పట్లైనా పగ ఉంటే సమావేశానికి రావద్దని సూచిస్తారంట. ఎక్కడన్నా సమావేశం జరిగితే ఎవరన్నా సమావేశానికి వచ్చిన వాళ్ళు ఎవరి మీద పగ కనుకుంటే వాళ్ళు మీరు ఆ సమావేశానికి రావద్దని చెబుతారంట. అటువంటి వారు సమూహాన్ని, సమావేశాన్ని, సభ్యులందరినీ కలుషితం చేస్తారని వారి అభిప్రాయం. అభివృద్ధి చెందిన సభ్యులు చిరాకు యొక్క దాడి అంతమయ్యే వరకు ఆ సమూహ కార్యపాల నుంచి దూరంగా ఉండమని సూచించబడతారు. నాయకులు, కుటుంబాలకు కూడా అదే సూచనలు ఇవ్వబడతాయి. ఇక్కడ గాలిలో మిరియాల పొడి ఉంటే అందరూ తుమ్మటం మొదలు పెడతారు కదా. గాలిలో కనుక మిరియాల పొడి ఉంటే అందరూ తుమ్మటం మొదలు పెడతారు కదా. ప్రమాదకర విషయం కూడా అదే విధంగా వ్యాపిస్తుందని బోధనలో చెప్పబడింది. ఇది ఎట్లా వ్యాపిస్తుందని మనం అనుకుంటే, ఒక గాలిలో మిరియాల పొడి కనుక ఇది ఉంటే ఎట్లయితే మనకి ఇది వస్తుందో ఆ రకంగానే ఇది కూడా బోధనలో చెప్పబడింది. నిర్ణయాత్మక చర్యలు చేపట్టే సమావేశాలకు నాయకులు ఆత్మస్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ఏర్పాటు చేస్తారు. చిరాకుతో తీసుకున్న నిర్ణయాలు వినాశకర ఫలితాలకు కానీ లేక ఓటమికి కానీ దారి తీస్తాయని వారు భావించేవారు. చిరాకుగా ఉన్న వాతావరణంలో చీకటి శక్తులు తమ ప్రభావం చూపుతాయి. నిర్ణయాలతో, నిశ్శబ్దంతో ప్రశాంతంగా తీసుకోవాలి. అస్తవ్యస్త ఆలోచనల కంటే అగ్నితత్వానికి చిరాకు పుట్టించేది వేరే ఏదీ లేదు అనే బోధన చెబుతుంది. ఒక వ్యక్తి అనేక కారణాల వల్ల అస్తవ్యస్త ఆలోచనల ధోరణిలో లోనవుతాడు. ఎట్లుంటాడు ఈ అస్తవ్యస్తత ఉండే వ్యక్తి? ఏమేమి ఉంటాయి అంటే, వ్యక్తిత్వంలో సమగ్రత లేకపోవటం, వారి ఆ అస్తవ్యస్తంలో ఉన్న మనిషి దగ్గర ప్రమాదము, భయము, ద్వేషము లేదా సందేహాల వల్ల వ్యక్తిత్వ సమగ్రతను కోల్పోవటం, మరి బలహీనమైన పునాది వల్ల సందిగ్ధం, దుష్ట ప్రతికూల ఆలోచనల వల్ల మెదడుకు నష్టం కలగటం, అధిష్టానికి ప్రణాళికకి వ్యతిరేకంగా ఉండటం, వాస్తవాలు తెలిసినా నా జ్ఞానానికి నమ్మకానికి విరుద్ధంగా జీవించటం, ఉద్రేకంతో ఉన్న ఉద్వేగ శరీరప గ్రహతలు, మాదక ద్రవ్యాలు, పొగ తాగటం, లైంగిక శక్తిని వృధా చేయటం, సరికాని ధ్యాన పద్ధతులు, కొన్ని మనోవ్యాయామాలు, పరిపక్వత పొందే మునిపే గత జన్మల గురించి తెలుసుకోవటం, అంతర్కాంతికి సంసిద్ధ పొందక ముందే దానిని అతిగా వెలువరించటం, ఇవన్నీ ఉంటాయి. ఏది? అస్తవ్యస్తంగా ఉన్న మనిషిలో. అస్తవ్యస్త ఆలోచన ధోరణి శృతి చేయని వాయిద్యాన్ని వేడటం వంటిది. వికసిస్తున్న 12 దళాల కమలములో శిరోకేంద్రాలు సహస్రాల సమగ్రతలో శృతి లేకపోవటం వలన ఆలోచనలు సక్రమంగా ఉండవు. దాని బీజం పెంపుదల లక్ష్యం ఉండవు. అటువంటి ఆలోచనలు అంతరిక్షంలోని అగ్నితత్వానికి
మనిషి యొక్క ప్రాణమయ కోశానికి చిరాకు తెప్పిస్తుంది. హింసాయుత ప్రతిచర్యలు సృష్టిస్తుంది. ఇవన్నీ కూడా హింసాయుత ప్రతిచర్యలు సృష్టిస్తుంది. మనుషులను పరిపూర్ణత లేని ఆలోచన వైపు నడపకుండా ఉండటం. ముఖ్యంగా ఉదాహరణకు 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళ జీవితాల్లో విపరీత పరిణామాలు వస్తాయి. గంభీర ఆలోచన ధోరణి పెంపొందించుకునే ముందు వారు బలమైన భౌతిక శరీరము, ఉద్వేదక శరీరము, నైతిక మరి అభిలాషలు పునాది కలిగి ఉండాలి. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారిలో చాలా మంది ధ్యానానికి సిద్ధంగా ఉండరు. ఎందుకుండరు? వారి భౌతిక, ఉద్వేదిక అభివృద్ధి సరైన జీవన విధానంలో వ్యక్తీకరించబడాలి. మనసు లేదా మెదడుపై పరిణితి చెందక ముందే పడిన ఒత్తిడి వాళ్ళకి పరిణితి చెందక ముందే వాళ్ళలో పడిన ఒత్తిడి అస్తవ్యస్తమైన ఆలోచనల ధోరణులకు పరిణమించి క్రమంగా ప్రమాదకరమైన చిరాకు దారితీస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ధ్యానం చేయకపోవటానికి కారణం ఇది. బోధన బలవంతంగా చేయకూడదు. తద్విధంగా సంసిద్ధంగా ఉన్నవారు వచ్చి దైవ సామ్రాజ్యాన్ని బలవంతంగా తీసుకెళ్తారు. బోధనలో ఒత్తిడికి చిరాకు మధ్య భేదం ఉంటుంది. ఈ రెండిటికి మధ్య సూక్ష్మ భేదం ఉంది. ఒత్తిడి అనేది శ్రమ పడటం కోసం లేదా ఉన్నత పొందటం కోసం శక్తిని కూడగొట్టుకోవటం. చిరాకంటే సమరేఖ మరి సమగ్రతతో ఉన్న వ్యవస్థను వేరు చేయటం. ఒత్తిడి ఉన్నతీకరించే విధానం చిరాకు ఉన్నతీకరణను కోల్పోయేటట్టు చేస్తుంది. ఒత్తిడి ఉన్నతీకరించే విధానం చిరాకు ఉన్నతీకరణను కోల్పోయేటట్టు చేసి సందిగ్ధను సృష్టిస్తుంది. అంటే ఇక్కడ సందిగ్ధం సృష్టించదు. ఒత్తిడి ద్వారా దేనైనా సాధించవచ్చు. కానీ చిరాకుతో అపజయం పాలవుతారు. ఆధ్యాత్మిక ఒత్తిడి పెరిగే కొద్దీ స్వీయ ప్రయత్నం చేస్తారు. కానీ చిరాకు అనేది స్వీయ ఓటమి తాలూకు చర్య. చిరాకు గురైన వ్యక్తి తనపై అదుపు కోల్పోతాడు. చిరాకుగా ఉన్న వ్యక్తి తనపై అదుపు కోల్పోతాడు. ఏదన్నా తీర్పు చేయాలంటే అదుపు లేక విషయాలను వక్రీకరించబడిన ప్రతిబింబాలుగా చూస్తాడు ఆయన. చిరాకు హృదయంలోని విద్యుత్ ప్రవాహాలకు అవరోధం కలిగించి, లోపల ఉన్న విద్యుత్ కేంద్రాలకు అవరోధం కలిగించి ఆ ప్రవాహం కొన్ని శరీర భాగాలు చేరకుండా నిరోధిస్తుంది. చిరాకు హృదయ మాధ్యమాన్ని వ్యాపించనియదు. ఆధ్యాత్మిక శ్లోకాలు నేర్చుకోవటం, వల్లెవేయటం, దైవనామాలను ఉచ్చరించటం చిరాకును తగ్గిస్తుంది. భగవద్గీతలో ఒక మాట ఉంది. ఏం చెప్పారంటే, నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ లేని కాలం ఎన్నడూ లేదు. మనమందరం నశించే కాలం కూడా ఎన్నడూ ఉండబోదు అన్న వాక్యాన్ని వెల్లివేయండి. రోగికి చిరాకు లేకపోతే దూరం నుంచైనా స్వస్థత కలిగించవచ్చు. ఒక రోగికి ఆ మనిషికి చిరాకు లేకపోతే దూరం నుంచైనా స్వస్థత కలిగించవచ్చు. నాడీ కేంద్రాలు అగ్ని కీలక వలె అగ్ని ప్రసారాన్ని స్వీకరిస్తాయి. అయితే రోగి చిరాకులో ఉంటే అతని నాడీ కేంద్రాలు స్వస్థత శక్తి ప్రవాహాన్ని తిరస్కరిస్తాయి. చెయ్యాలన్నా ఆ శక్తి ప్రవాహాలు తిరస్కరిస్తాయి. చిరాకు నాడీ ప్రవాహాన్ని విషకారాలతో నిరోధిస్తుంది. చిరాకు ఏం చేస్తుంది? మనిషికి దృష్టిని మందగింపచేసి కళ్ళ నుండి ప్రవహించే శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, చిరాకు దృష్టిని మందగింపచేసి కళ్ళ నుండి ప్రవహించే శక్తిని కూడా నిరోధిస్తుంది. కళ్ళల్లోని జీవశక్తి కూడా పీల్చుకుంటుందంట ఈ చిరాకు. మన కంటిలో ఉన్న జీవశక్తి కూడా పీల్చుకుంటుంది. కొన్నిసార్లు దుష్టత్వం విజయం పొందినట్లు ఉంటుంది. ఎందుకు? అది మంచితనపు అస్థిరత వల్ల. అయితే దుష్టత్వపు ఆధిపత్యం స్వల్పకాలమేనని మనోవైజ్ఞానిక పద్ధతి ద్వారా నిర్ధారించబడింది. దుష్టత్వం స్వల్పకాలమని. దుష్టత్వము ప్రమాదకారంతో కలిసి ముందుగా బలమైన మెరుపును సృష్టించిన నెమ్మదిగా అది క్షీణించి చివరికి తన స్వీయ మూలాన్ని నాశనం చేస్తుంది. ఈ రకంగా ఉన్న వాళ్ళకి అంటే ఒకవేళ
అగ్ని పాక్షికంగా ప్రతికరించబడిన అది పెంపొందటం ఆగదు కనుక ప్రమాదకర విషయం విచ్ఛిన్నం అవటం మొదలైన దానికి విరుద్ధంగా అగ్ని పూర్తిగా బలోపేతమవుతుంది కనుక ముందుగా దుష్టత్వపు దాడిని ఓర్చుకుంటే దుష్టత్వం దానంతటా అదే నాశనం అవుతుంది. ముందు దాన్ని కనుక ఓర్చుకుంటే దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధములో దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధములో విషానికి అగ్నికి మధ్య పోరాటంలో రెండోది క్రమంగా పెంపొంది విషం తనను కలిగి ఉన్నవాడినే పాడు చేస్తుంది. విషం కలిగి ఉన్నవాడినే పాడు చేస్తుందంట. నిమ్మనతకు అంటే లోయర్, నిమ్మనం అంటే తక్కువ స్థాయి అనమాట. ఔతన్యానికి మధ్య యుద్ధంలో పరిణితి చెందని చైతన్యం దుష్టత్వాన్ని ఎదుర్కొని నిలబడుతుంది. ఇది గుర్తించుకొని శక్తిని కూడబెట్టుకోవటం మాత్రమే కాక ఓర్పును పెంపొందించుకోవాలి. వెలుతురు చీకటిని మింగేస్తుందన్న సత్యాన్ని మనోవైజ్ఞానిక ఆధారం. ప్రమాదకారిగా ఉండటము స్వీయ వినాశకం. ఆ విషాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు క్రమంగా ఆ విషయంతోనే ఓడిపోతారు. ఎవరైతే చేశారో అదే ఓడిపోతారు. ఏదైనా దాడి చేసినప్పుడు దుష్టత్వాన్ని ఎదుర్కొని ప్రశాంతత ఉదాత్మలతో తటస్థంగా ఉండాలి. ఏదన్నా దుష్టత్వాన్ని ఎదుర్కోవాలంటే ప్రశాంతంగా తటస్థంగా ఉండాలి. తన సమతుల్యతను కాపాడుకొని మనోశక్తిని లేదా అగ్నికి మేల్కొన్నప్పుడు అతను విషం మోస్తున్న వారి కంటే ఉన్నతమైన పరిస్థితిలో ఉంటాడు. ప్రమాదకరాన్ని అనుమతించి దుష్టత్వాన్ని తిరస్కరించినప్పుడు మాత్రమే దుష్టత్వం నిలిచి ఉంటుంది. ఇది మానవాళి మొత్తం ఇంకా నేర్చుకొని పాఠం ఇది. ప్రమాదకరమైన ఓటమితోనే ఆత్మలో అగ్ని పెంపొందిస్తుంది. ప్రమాదకర విషయం తాను ఏ డబ్బాలో నిల్వ చేయబడుతుందో ఆ డబ్బానే తగలబెట్టేది ఏంటంటే ఆమ్లం, యాసిడ్ వంటిది. ఇది ఈ ప్రమాదకరము యాసిడ్ వంటిది. ఈ విషయాన్ని ఉత్పత్తి చేసిన అనేక సమూహాలు, దేశాలు శాశ్వతంగా నశించిపోయి వాళ్ళను అనుసరించే వారికి కూడా అదే జరుగుతుంది. అయితే అగ్ని పెంపొందుతుంది. అగ్ని కలిగి ఉన్నవారు వృద్ధి చెందుతారు. సామూహిక అగ్నితో సృష్టిలో ఉండటం చిరాకును, అనైక్యతను తప్పించుకోవటంలో తోడ్పడుతుంది. ప్రజలు చాలా కాలం క్రితమే తెలుసు. లైగా అడుగులు, నాట్యము, గానము, సంగీతమన్నీ మార్మిక పాఠశాలలో బోధించేవారు అప్పట్లో. లైగా అడుగులేయటం, నాట్యము, గానము, సంగీతం ఇవన్నీ. లయబద్ధత అనేది సమగ్రతకు ప్రతినిధి. అది వివిధ శరీర కేంద్రాల్లో అగ్ని విడుదల చేస్తుంది. ఆ రకంగా ఉంటే శరీర కేంద్రాల అగ్ని విడుదల చేసి వారి పరస్పర బంధాన్ని నియంత్రిస్తుంది. ఉద్వేదిక లయ కంటే అంటే ఎమోషన్ లయ కంటే భౌతిక లయ భిన్నమైనది. ఉద్వేగ లయ మనో అంతరావబోధ ఆత్మిక పరిణామ దివ్య వలయను భిన్నమైనది. లయకు చెందిన శక్తిని దాని తలానికి చెందిన దానికి వ్యక్తీకరిస్తూ ఉంటది. ఈ విధంగా కొన్ని లయబద్ధమైన చలనాలు ఏం చేస్తే ప్రాణమయ, సూక్ష్మమయ మరి మనోశక్తులు ప్రసారం చేస్తాయి. అవి ఉన్నత శక్తులను కూడా ప్రసారం చేస్తాయి. కొన్ని లయలతో ఒక సమూహం రాశి చక్రపు శక్తులను ప్రసరించడం కూడా సాధ్యమే. ఒక్కొక్క చిహ్నానికి ఒక్కొక్క విధమైన శక్తి ప్రసారం జరుగుతుంది. లయబద్ధమైన జపానికి కూడా అంతే ప్రభావం ఉంటుంది. దాని నుంచి ప్రసరించే శక్తి భౌతిక తలంపైనే కాక సూక్ష్మ మనోతలాలపై ప్రసరించబడుతుంది. లయబద్ధమైన కదలికలలో శక్తి ప్రాణమయ భౌతిక తలాల్లో ప్రసరిస్తుంది. భౌతిక శరీరము, ప్రాణమయ శరీరము, సూక్ష్మ మనోతలాలలో శక్తి ప్రసరణకు లయబద్ధమైన సంగీతము, లయబద్ధమైన నృత్యము, గానము అత్యున్నత మార్గం ఇది. ఈ విధంగా ప్రసరించబడిన మనోశక్తి నాడీ మండలాన్ని, గ్రంథుల్ని, కేంద్రాలను శుద్ధి చేసి మనిషి ప్రమాదకరిగా మారకుండా చిరాకు పడకుండా రక్షిస్తుంది. లయబద్ధతతో ఉన్న మనిషి
అనేక జ్వాలలలో వెలిగిపోతాడు. లయ స్వాత్వికతను పెంచుతుంది. అస్తవ్యస్తమైన లయ ఏం జరుగుద్ది? అస్తవ్యస్తమైన లయ అనేక్యత కలిగిన రాగాలతో మిళితమై విషకారాలను పెంపొందిస్తుంది. కొన్ని పక్షు స్వరాలు చిరాకు పుట్టిస్తే మరికొన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. కొన్ని పక్షులు మనకు ఆ స్వరాలు ఇసుగు పుట్టిస్తే కొన్ని పక్షుల రాగాలు ఎంత ఆనందం పొందుతాం. అట్లానే లయ కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ లయ చేసేవాళ్ళు క్యాబేజీ, ఆస్ రాగస్, క్యాబేజీ, అస్పరాగస్, సారాయి, మాదక ద్రవ్యాలు, మాంసము, విషాలను పెంచి పోషిస్తాయి. లయబద్ధమైన జపం, కదలికలు లేదా నృత్యం చేయాలనుకున్న సమూహాలు ఈ ఆహారాన్ని తీసుకోకూడదు. ఆ రకంగా ఉన్నవాళ్ళు పై ఆహారం తీసుకోకూడదు. అసహించుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా వ్యాపించింది. అసహించుకోవటం ప్రపంచమంతా కూడా మహమ్మారిగా వ్యాపించింది. అది ఎక్కడ పడుతుంది? కాలేయంపై ప్రభావం చూపి, అసహించుకున్న తత్వం ఉంటే కాలేయంపై ప్రభావం చూపి కొన్ని సూక్ష్మజీవులు అంటువ్యాధులు కారణభూతమైన వాటికి దారితీస్తుంది. అక్బర్ చక్రవర్తి ఎవరిలోనైనా అసహాన్ని పసిగడితే ఈ అసహాన్ని పసిగడితే సంగీతకారులను కొత్త లయతో ప్రయత్నించమని చెబుతాడు. అసహించుకున్న వాళ్ళు కనుక ఎవరన్నా ఉంటే ఆ సంగీతం వాయించేటప్పుడు లయని మార్చమంటాడు అన్నమాట. అది అంటువ్యాధిని ప్రబలనీయదని, మంచి ఫలితాన్ని ఇస్తుందని చెబుతాడంట. చిరాకుకు అసహించుకోవటానికి దగ్గర సంబంధం ఉంది. అసహ్యమే చిరాకుకు దూరము. అసహ్యంగా ఉన్న మనుషులకి చిరాకు అదే లోపలికి ప్రవేశిస్తుంది, తలుపులు తీసినట్టు లోపల దూరటానికి. అది ఉద్వేదిక శరీరాలు మొదలై మనో శరీరానికి పాకి నరాల్లో దిగివచ్చి చిరాకు పుట్టిస్తుంది. ఆ రకంగా ఉంటే అసహించే వాళ్ళలో ఈ చిరాకు లోపలపై నరాలకు దిగివచ్చే చిరాకు పుట్టిస్తుంది. అసహ్యము ద్వేషాన్ని, చిరాకుని, విషాన్ని కూడా తెచ్చిస్తుంది. ప్రమాదకర ధోరణిలో అసహ్యంతో కలిస్తే అనేక అవయవాలలో వినాశకర వ్యాధులు ఏర్పడి ముఖ్యంగా కాలేయంపై ప్రభావం చూపుతుంది. అంటే లివర్ మీద ప్రమాదకర తత్వాన్ని గాఢ కుదుపుతో షాక్ ద్వారా నాశనం చేయవచ్చు. తరచూ యాదృచ్ఛికంగా ఏర్పడే కుదుపులు కంటి చూపు, వినికిడి శక్తిని తిరిగి తెస్తాయి. అంటే ఘనీభవించిన విష పదార్థం శరీరం నుంచి హఠాత్తుగా వెళ్ళగొట్టబడుతుంది. అందుకే పక్షవాతం వంటి రోగులు కుదుపులకు గురి చేస్తారు. భౌతిక శరీరంలో పుండు మనకు తెలుసు. అది ఎక్కడుంది? అయితే సూక్ష్మ శరీరంలో కూడా పుండ్లు ఉన్నాయి. భౌతిక శరీరంలో ఏవైతే ఉన్నాయో సూక్ష్మ శరీరంలో కూడా పుండ్లు ఉన్నాయి. అవి విష పదార్థం వల్ల, నిమ్న కోరికల వల్ల ఏర్పడతాయి. అంటే లోయెస్ట్ కోరికల వల్ల ఏర్పడతాయి. సూక్ష్మ శరీరంలో ఉన్న వీటిని భౌతిక శరీరంపై నెట్టడం ద్వారా ప్రకృతి వాటిని స్వస్థత చేకూర్చం ప్రయత్నం చేస్తారు. లోపల ఉన్నది దీని మీద భౌతిక శరీరం మీద పోయి స్వస్థత చేకూర్చే ప్రయత్నం. కానీ భౌతిక శరీరపు అనారోగ్యాలలో చాలా వరకు సూక్ష్మ శరీరాలు స్వచ్ఛీకరణమే. భౌతిక శరీరం వచ్చే అనారోగ్యాలన్నీ కూడా సూక్ష్మ శరీరాల్లో ఉన్న స్వచ్ఛీకరణమే. సూక్ష్మ శరీరాల అనారోగ్యం పోగొట్టవాలంటే అది ఆ భౌతిక శరీరంపై ప్రతీకరించబడవలసిందే. సూక్ష్మ శరీరాల్లో అనారోగ్యం పోవాలంటే భౌతిక శరీరం మీద వచ్చిన తర్వాత పోతుంది. సూక్ష్మ శరీరాలు అల్సర్ భూమిపైన వదిలించుకోకపోతే అవి సూక్ష్మ లోకాలకు కూడా తీసుకుపడతారు. ఈ అల్సర్ పైకి కూడా తీసుకుపోతుంట. భౌతిక శరీరం నుంచి వదిలిపోవటం అంటే ఆధ్యాత్మిక అల్సర్ నుంచి విముక్తి పొందటం కాదు. ఆరాపై గమనించగలిగిన మరకలు వివిధ ఆధ్యాత్మిక అల్సర్ సూచికలుగా గమనించటం. ఆందోళన, దుఃఖము, అగాధము, ఆందోళనకి గురయ్యేవాడు కాలిపోతున్న ఇంట్లో ఉన్నట్టు అగ్నిజ్వాలలు అతన్ని కబళించి వేస్తాయి. అతని ఎంతసేపు ఆ ఇంటి నుంచి బయటపడాలన్న కోరికతోనే ఉంటాడు. అరకొర ఆలోచనలు అతనిలో చిరాకు తెప్పిస్తాయి. ఈ అస్తవ్యస్తం వల్ల భయం పుట్టి అతను స్తంభించిపోతాడు. ఆ టైంలో భయం పుట్టి స్తంభించిపోతాడు. కనుక ఆందోళన మానివేయాలి.
అయితే ప్రశాంతంగా ఉండటం అంటే అనుభూతి లేకపోవటం. ప్రశాంతంగా ఉండటం అంటే అనుభూతి లేకపోవటం. చర్య తీసుకోలేకపోవటం కాదు. ఆందోళన చిత్రంలో సొంతను పోగొట్టుకోవటానికి కొన్ని విధాలున్నాయి. విశ్లేషణమైన సరైన దిశలో ప్రణాళిక వేయటంలో మన చైతన్యాన్ని పెంచుకుంటే, విశ్లేషణ చేస్తూ సరైన దిశలో ప్రణాళిక చేయడాలతో మన చైతన్యాన్ని పెంచుకుంటే చింత దూరం అవుతుంది. ఆందోళన నిమ్మనత తలాల్లో ఉంటూ సుడులు సృష్టించటంలో మనిషి దానిలో చిక్కకపోతాడు. నక్షత్రాలు మరి అనంతం వైపు చైతన్యం విస్తరించే ఆందోళన తొలగి మనిషి హాయిగా ఉంటాడు. అంటే ప్రణాళికలో సరైన విధిగా లేకపోతే ఈ రకం కొంతమంది వ్యక్తులు తమ ఆత్మకాంతిని మేల్కొల్పుతారు. కొంతమంది వ్యక్తులు తమ ఆంతకాంతిని మేల్కొల్పుతారు. మరి కొందరు దైవకాంతిని ఆహ్వానం చేస్తారు. మరికొందరు గాఢ ధాన్యంలో తమ చైతన్యాన్ని మూలాన్ని కలుస్తారు. ఏ కొంచెం ఆందోళనకు గురైనా వీటిని ఉపయోగించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధపు చీకటి కాలంలో టిబెటన్ మాస్టర్లు నిరంతర అధిష్టాన్ని నిలిచి ఉంటుంది. దైవం ఇంతకు ముందు కంటే మానవాళికి చేరువవుతుందని అంటుండేవాళ్ళు. అగ్నిజ్వాల పెంపొందడం ద్వారా దుష్టత్వాన్ని ఓడించాలి కానీ చిరాకు ద్వారా కాదు. చిరాకు ద్వారా కాదు. అగ్నిజ్వాల అనేది ఇచ్ఛాశక్తితో, సృష్టమైన దర్శనాలతో నిర్ణయాత్మక చర్య తీసుకోవటానికి సంకేతం. చిరాకు వల్ల సరికాని చర్యలకు, ఉద్వేగ అహంకారపూరిత కార్యకాలకు పాల్పడతాం. అగ్ని ద్వారా పెంపొందల ఒకానొక యోధుని చర్య. అది సర్వాత్మ ప్రకాశము. లోపల సర్వాత్మకు ప్రకాశం సంపూర్ణంగా వెలుగుదొలటం. కాంతి చిరాకు భయాలతో సహకరించదు. కాంతి చిరాకు భయాలతో సహకరించదు. చిరాకు ఒక అల్పవావకం. నగరాలపై అంతరిక్షంలో పేర్కొన్న అవక్షేపాలను పరిశోధిస్తే, నగరాలపై పైనున్న అంతరిక్షాల్లో పేర్కొన్న పరిశీలిస్తే ఆ విష పదార్థాలలో ప్రమాదకారాలు వంటివే కనిపిస్తాయి. ఆ విషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది దుష్టత్వపు శ్వాస నుంచి వెలువరించబడిన ప్రమాదకరమని తెలుస్తుంది. ఇది పైకే వెళ్ళి తెలుస్తుంది. దుష్టత్వంలోకి చొచ్చుకుపోయిన శ్వాస నిస్సందేహంగా హానికరంగా ప్రభావం కలిగి ఉంటుంది. అవయవాల్లో పేర్కొన్న విషం చిరాకు వలన లాలాజలం విషపూరితమైంది. ఎట్లా? అవయవాల్లో పేర్కొన్న చిరాకు మన నోటిలోని లాలాజలం విషపూరితమై ఆ శ్వాస కూడా విషాన్ని మోసుకుపోతుందంటే శ్వాస ద్వారా ఎంత దుష్టత్వం నివసించబడుతుందో, అది ఎన్ని రెట్లుగా ఎన్ని విధాలుగా పెరుగుతుందో, రకరకాల విషాలు మానవ సమూహాల్లో వెలువరించవన్నీ కలిపి ఏమవుతుందో తెలుసుకోవటం అవసరము. కుళ్ళిపోయిన ఆహార పదార్థాల నుండి ఏర్పడే విషపూరితమైన సూక్ష్మక్రిముల వల్ల మహానగరాలు వీధుల్లో వేసే అన్ని రకములైన చెత్త చెదారం ద్వారా ఇది పెరుగుతుంది. ఖాళీ ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకొని తీరవలసిన సమయం వచ్చింది. ఇంటి వెలుపల మానవ శ్వాసలోను స్వచ్ఛత అవసరము. మానవ శ్వాసలోను కూడా స్వచ్ఛత అవసరం. చిరాకుతో ఉన్న వ్యక్తులు నిశ్వాసలోని ప్రమాదకరాలు అసహ్యతో గాని అవమాన తిరస్కారాలతో గాని పోల్చదగినవి. ఆ అసహ్యతతో ప్రతి చిన్న భాగం, అసహ్యంగా ఉన్న వాళ్ళకి ప్రతి చిన్న భాగం ఇతరులపై ప్రభావం చూపి కలుషితం చేస్తుంది. అది వేరే ఇతర స్రావాల కన్నా ఎంతో ప్రమాదకారి. విషపు స్వయం ఉత్పత్తి ఏది సమర్థించదు. ఇది హత్య, ఆత్మహత్యలతో సమానమైనది. ఏమాత్రం అభివృద్ధి చెందని మనిషి అయినా ఆ విషం కలిగిన వారిని పసిగట్టగలడు. నిస్పృహ, ఆందోళన, భయము అతనిలో ప్రవేశిస్తాయి. అనేక వ్యాధులు ప్రబలుతాయి. నిప్పంటుకుంటే పాకుతూ వెళ్ళినట్టు ప్రమాదకరాన్ని వడపోయకపోతే, వేరి వెయ్యకపోతే తీవ్ర హాని జరుగుద్ది. ఒకరోజు తార్కారాం చదువుతున్నాడు ఆయన ఒకరోజు మా నాన్నగారు మానవం గురించి మాట్లాడుతూ మాకు వారి ప్రణాళికలు తెలుసు అన్నారు. తార్కారాం వాళ్ళ నాన్నగారు మానవం గురించి మాట్లాడుతూ మాకు వారి ప్రణాళికలు తెలుసు అన్నారు. వారి ఉనికి మొత్తం చిరాకుతో చుట్టుబడి ఉంది. వారి జీవితాల్లో విషం దాదాపుగా అందరూ అనుభూతి చెందారు. వాళ్ళు ఆ విషయాన్ని ఎంతో కాలం భరించలేరు.
ఎవరో ఒకరిపై దాన్ని గుమ్మరిస్తారు, ఈ ప్రణాళికలు వేసేవారు. నేను మారణ హోమము మనస్తత్వం గురించి అధ్యయనం చేసినప్పుడు మా నాన్నగారు సూచించిన దాన్ని స్పష్టంగా చూశాను. వీలైనంత ఎక్కువ ప్రమాదకరాలను, చిరాకు పుట్టించే విషయాలను నాయకులు శిరుల్లోకి క్రమబద్ధకంగా ఎక్కిస్తారట. నాయకత్వం వహించే వాళ్ళకి ఎక్కిస్తారంట. ఈ ప్రమాదకరి వాళ్ళను మారణ హోమానికి పురికొల్పటమే కాక వారి చైతన్య కాంతిని, ఆత్మకాంతిని కూడా నిరోధిస్తుంది. ఆ రకంగా ఎక్కించే వాళ్ళు చైతన్య కాంతిని ఆత్మగా నిరోధిస్తుంది. వారు తమ వినాశక చర్యలు అంచుకు చేరినప్పుడు ఆ నాయకత్వం, ఆ దేశం విచ్ఛిన్నమైపోద్ది. నాయకుడు ప్రశాంతత, ఇంగిత జ్ఞానం కోల్పోయి ద్వేషము, కోపము, ప్రతీకారము, చిరాకులు, జ్వాలల్లో చిక్కుకున్నప్పుడు ఆ దేశము లేదా ఆ దేశాలు పతనం సంభవిస్తాయంట. ఆ రకంగా ఉన్న దేశాలు పతనం సంభవిస్తాయి. ఒక నేరస్తుడు తయారవ్వటానికి ముందు చీకటి శక్తులు అతనిలో ప్రవేశిస్తాయి. ఒక నేరస్తుడు తయారయ్యాడంటే వాడిలో చీకటి శక్తులు ప్రవేశిస్తాయి. అతను చిరాకులో చిక్కుకున్న తర్వాత అతనిలో కోపము, ప్రతీకారము, ప్రమాదకరాలు పెరిగి అతను నేరాలు చేయటానికి వెనకాడుతాడు. కోపం వస్తుంది అంటే అవతలోని చిరాకు ఉంటేనే ఇక్కడ కోపం వస్తుంది. నేను పెరిగిన చోట వివేక సాహసాలతో నిండిన న్యాయాధిపతి ఉండేవాడంట ఆయన పెరిగిన చోట. ఒకరోజు మా నాన్నగారితో మాట్లాడుతూ ఆయన ఈ చిరాకుతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు నేను ఆ ఆఫీస్కి నడిపించలేను అన్నాడంట. ఈ చిరాకుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు నేను ఆఫీస్ నుంచి నడపలేను, నాకు నా ఆఫీసు ప్రతికూలత, దాని వాసనలు వస్తున్నాయి అన్నాడంట. ఆ రకంగా ఉన్న వాళ్ళ వాసనలు వస్తున్నాయి, వాళ్ళంతా వెళ్ళిపోయేలోకి నేను ఆఫీసు నడిపించలేను అన్నాడంట. అప్పుడు నేను చిరాకు అంటే ఏమిటి అని అడగగా మా నాన్న చిరాకు చెదపురుగు వంటిది, పాయింట్ రాసుకోండి. చిరాకు గనకుంటే ఒక చెదపురుగు ఇంట్లో ఎట్టుంటుందో వ్యాపించి పూర్తిగా ధ్వంసమైద్దో, ఇది చిరాకు చెదపురుగు వంటిది. అంటే అలాగా శరీరాన్ని మొత్తం నాశనం చేస్తుంది అనమాట, అన్ని చైతన్య కేంద్రాల్లో. అది జీవనాన్ని నశింపజేసి సృష్టమైన ఆలోచన లేక పరిశీలనని నిరోధిస్తుందంట. ఆలోచన లేక ఏదన్నా పరిశీలన చేయాలని నిరోధిస్తుంది అన్నారు. కోపం, చిరాకులో మనిషి తను తాను శక్తివంతుడిగా భావిస్తాడు. కోపంలో, చిరాకులో ఉన్నవాడు తనను శక్తివంతుడిగా భావిస్తాడు. ఇది భూమి మీద చెందిన విషయాలలోనే అయితే సూక్ష్మలోకాల దృష్టితో చూస్తే చిరాకున్న మనిషి శక్తిహీనుడు. పైనుంచి ఏం చెబుతున్నారు? చిరాకుగా ఉన్నవాడు శక్తిహీనుడు. అతను కోపం కలిగించే జీవులను ఎక్కువగా తన వైపు ఆకర్షించుకుంటాడు. కోపంగా ఉన్న వాళ్ళని వాడు ఆకర్షించుకుంటాడు. అంతేకాక తన పరిమితులను వదిలేసి నిమ్న జీవులను కూడా తన ఆలోచనలను గ్రహించనిస్తాడు. కనుక చిరాకు స్థితి ప్రమాదకరం మాత్రమే కాక నిమ్న జీవుల ద్వారం తెరవటం. చిరాకు పడే ప్రతి వ్యక్తి ఎవరినో అంగీకరిస్తాడు, కానీ వెంటనే మరింత ఎక్కువ చిరాకులో అవుతాడు. అంగీకరిస్తాడు, మళ్ళా ఎక్కువలో అవుతాడు. అది సహజంగా మానవ ప్రకృతి. ఎంత తేలిగ్గా ఒప్పుకుంటారో అంతకంటే తెలివిగా మళ్ళీ లొంగిపోతారు. దాన్ని సాధారణంగా సమర్థించుకుంటారు. ఈ మూర్ఖ మానవులు అస్తవ్యస్త చైతన్యానికి ఉన్నత తలాలు సిగ్గుపడతాయి. ఎక్కడున్నా ఈ రకంగా ఉన్నవాళ్ళు పైనున్న తలాలు సిగ్గుపడతాయి. తప్పులన్నిటికీ పై వాళ్ళను ఉన్నత లోకవాసులు నిందించటం మరీ ఆశ్చర్యకరం. ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉన్నత లోకాలని నిందించటం ఆశ్చర్యంగా ఉంది. మమ్మల్ని నిందిస్తారు పైన అని వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది. కనుక అతి సామాన్య సత్యాలన్నీ పదే పదే చెప్పవలసిన అవసరం ఉంది. అనేక ఉద్వేగాలు లేదా భావనల పేరుతో లేదా మాటలతో గుర్తించలేము. అవి ఒకే విధంగా కనిపిస్తాయి. ఆగ్రహము, చిరాకు, కుదుపు, భయము లాగా అయితే వాటి అవక్షేపాలు ద్వారా భేదం తెలుస్తుంది. ప్రతి ఉద్వేగంలోనూ వెలువడే పదార్థాలు విశ్లేషణ చేసేటంతగా విజ్ఞాన శాస్త్రం పెంపొందే సమయం వస్తుంది, రాబోయే రోజులు వస్తుంది అని
శ్రీ ఎంఎం అన్నారు. పరిశీలన సమయంలో పరిశోధకుడు చిరాకు గాని కోపానికి గాని గురి కాడనంట. పరిశీలన చేసేవాళ్ళు చిరాకు గాని కోపానికి గురి కాకూడదు. ప్రశాంతంగా ఉండటం సేవకు చిహ్నం. తన లోపలే మూలంలోని సుడిగాలులు అలలు ఉన్నప్పుడు సేవలో ఉండటం అసంభవం. లోపలున్న సేవ చేయాలంటే అలలు ఉన్నప్పుడు. వణికే చేతులతో లక్ష్యాన్ని ఛేదించలేరు. చిరాకు చైతన్య కేంద్రీకరణ కల్లోలపరుస్తుంది. చూపు స్థిరంగా ఉండలేదు. ఒక వ్యక్తి అర్థం చేసుకోగల ప్రేమ ప్రవాహాన్ని అడ్డగిస్తుంది. చిరాకు వికర్షణ సృష్టించి సేవ ప్రసరణకు నిరోధిస్తుంది. చిరాకు, ఒత్తిడి, వికర్షణ, ద్వేషాలు లేకపోతే మన సేవ ప్రేరణలో ఉంటే మనము సంఘ సేవ గొప్పగా మెరుగుపడుతుంది. నాణ్యతలు బృందగానం, గోళాలు బృందగానం వంటిది. మిగిలినవన్నీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక నైపుణ్యం మాత్రమే మెరుగుపడితే అది వైరుధ్యానికి దారితీస్తుంది. ఆ వైరుధ్యం బలహీనపరచటము, చిరాకు పరచటము లేదా విచ్ఛిన్నం చేయటం కావచ్చు. నాణ్యతలో సమతుల్యత చైతన్యంలో గొప్ప ఒత్తిడి ఏర్పడుతుంది. కాపరి గొర్రెలు ముందుగా జాగ్రత్తగా కాసినట్లు మనిషి రోగగ్రస్తమైన నాణ్యతను స్వస్థపరచుకోవాలి. పిల్లలు తేలిగ్గా చిరాకును ఆకర్షిస్తారు. అది కొనసాగితే వారి జీవితం నాశనం అవుతాయి. అందుకే కొన్ని సమూహాలలో బోధకులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. పిల్లవాడి భవిష్యత్తు గురువు చేతిలో ఉంటుంది. బోధకుడు చిరాకు అసహనాలతో ఉంటే పిల్లలు వాటి నుంచి స్వచ్ఛత పొందటానికి సమయం వేచించాలి. అంటే బోధన చేసే గురువులు కూడా ఈ రకంగా ఉంటే చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. భయానక సమయం దగ్గర అవుతుంది. ఇప్పటికే వెల్లడైన మెరుపులను గ్రహించలేకపోతే తెలిసిన మనం అంతరాగ్ని వెంటనే మార్పు చెందించి రాబోతున్న అగ్ని తుఫాను పూర్తిగా గ్రహించాలి. ఇది మాత్రమే యుద్ధానికి నిశ్చల పరిచి అధిష్టాని కాంతిని చేరువ చేసి కలశాన్ని నింపుతుంది. కనుక మన శక్తులన్నిటిని మార్పు చెందించుకుందాము. మనం అత్యంత మొండి శక్తి నుంచి ఆరంభించాలి. అదే అహం, రాక్షసి తోక, స్వార్థం, స్వీయ వంచన, అధికారము, ప్రేమ, స్వీయ ప్రేమ, చిరాకు, త్వరగా కోపగించుకోవటం, భయము, సందేహం మొదలవన్నీ స్థిరతత్వంలో ఐక్యతతో మనం వాటిని స్థానభ్రమం చెందించాలి. సహస్రామికులందరిలో పూర్తి సంఘీభావంతో ఉంటూ అధిష్టాన వర్గం అంటే మన పైన ఉన్న అధిష్టాన వర్గాన్ని కృతజ్ఞత అంగీకరిస్తూ ఇవ్వబడిన కార్యాలను ఉల్లాసంగా నెరవేరుస్తూ ఓర్పు, కృతజ్ఞతతో నిశ్చేద్దాన్ని అనుమతించాలి. చిట్ట చివరి వరకు విశ్వాసంతో ఉండాలి. హృదయంలో అంకితాగ్ని, నిర్మాణకమైన ఉన్న వారిపై ప్రేమ, శిఖరానికి మార్గం వేసే వారిపై గురువు ఉంటే ఇదంతా సులభ సాధ్యమే. చివరిసారిగా చిరాకు గురించి చెబుతున్నాను. అది చేసే హానిని గుర్తించండి. ఏం చెబుతాడైనా? చివరిసారిగా చిరాకు గురించి చెబుతున్నాను. అది చేసే హానిని గుర్తించండి. మనకే కాదు, అంతటి ముట్టబడాలి తప్ప ఛిద్రమైన ఆరాతో కాదు. దాని హాని భూమి అడుగుకి పాదిపోతుంది. ఏం చెబుతాడైనా? చివరిసారిగా చిరాకు గురించి చెబుతున్నాను. అది చేసే హాని గుర్తించండి. మనకే కాదు, అంతరిక్షానికి, మీకే కాదు, పైనున్న అంతరిక్షంలో కూడా ఈ ప్రపంచపు చిరునవ్వు గౌరవాలతో చుట్టూ ముట్టబడాలి తప్ప విచ్ఛిన్నమై ఆరాతో కాదు. దాని హాని భూమి అడుక్కి పాకపోతుంది. సృష్టి కోసం చిరాకు వ్యతిరేకంగా ఉండాలని నిశ్చయించుకోండి. ఈ సృష్టి జరగాలంటే చిరాకు వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయించుకోండి. రక్తం గడ్డకట్టి చెవిని మూసేస్తే ఎవరైనా వినగలరా? కళ్ళును మసకబారిన మనిషి చూడగలడా? చైతన్యంపై పొర కమ్ముతే సమపార్జించుకునేది ఏముంది?
ఇది ఈ రకంగా మరి ఇంత రకంగా ఈ రకంగా చిరాకు ఉన్నవాళ్ళు, ఈ రకంగా ద్వేషం ఉన్నవాళ్ళు, ఈ రకంగా అసహ్యం ఉన్నవాళ్ళు పక్క వాళ్ళనే కాక పూర్తిగా ఈ భూమిని పైనున్న అంతరిక్షాన్ని గందరగోళం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నడవడిక వాళ్ళది. ఆ రకంగా మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి మనం ఇదంతా మనం మార్చుకుంటూ వెళ్తేనే మన యొక్క ఈ భూమి మీద వచ్చిన ఈ జీవితాన్ని ఆ, బాగా జీవించగలమని నా అభిప్రాయం. ఇది సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ మేడం, సూర్యలత మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ Thank you. ఇంకా 15 మినిట్స్ ఉంది సార్. ఉన్నది మేడం, మ్యాటర్ ఉన్న తోడికి చెప్పాలి కానీ కదండి. మీకు ఏదన్నా సందేహాలు ఉంటే నన్ను అడగండి. ఏమైనా క్వశ్చన్స్ అడిగించమంటారా సార్? మీకు ఏదన్నా ఉంటే అడగండి, చెబుతా. ఆ 10 ఇప్పుడు రికార్డ్ ఏం లేదు కదా, ఇదంతా రికార్డు ఉందా? ఉందండి సార్, తీసేస్తున్నానండి రికార్డ్. రికార్డు తీసేశారు కదా, ఉందా? ఉంటే తీసేయండి. ఇప్పుడే తీసాను రికార్డ్.